ఇద్దరు దండలు మార్చుకోండి. వెయ్యమ్మా. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం శ్రేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగీంద్రగమ్యం వందే విష్ణుం భవభయహరం అరుణాం కరుణాతరంగితాక్షీం. వెయ్యి నాయనా. బాబు దండ వేయవయ్యా బాబు. ఓం శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అన్యోన్యదాంపత్య ఫలసిద్ధిరస్తు పుత్రపౌత్రాభివృద్ధిరస్తు. కూర్చోండి నాయనా. सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिं विश्वभावत्वा अच्छदिष्टदशाङ्गुलं पुरुष एवेदकं सर्वं यद्भूतं यच्च भव्यं उदामृतत्वस्येषाणः यदन्नेनातिरोहति. అబ్బాయి ముందు. ఓం సహస్రశీర్షా పురుషः सहस्राक्षः सहस्रपात् स भूमिं विश्वभावत्वा अच्छदिष्टदशाङ्गुलं पुरुष एवेदकं सर्वं यद्भूतं यच्च भव्यं उदामृतत्वस्येषाणः यदन्नेनातिरोहति. इच्छा शक्ति ज्ञान शक्ति क्रिया शक्ति स्वरूपिणी सर्वाधारा स्वप्रतिष्ठा सर्वधारिणी अष्टमूर्तिरजा जयित्री लोकयात्रा विधायिनी एकाग्नि भूमरूपा निर्वैता द्वैतवर्जिता. అరే రాహుల్ కానీరా నువ్వెయ్యి. రాహుల్ తీరా రాహుల్ త్వరగా.
అభి అభి నువ్వే తీయాలి. అభి నువ్వే తీయాలి. వాట్ హ్యాపెండ్ కేతన? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది రాహుల్? నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి మరొకరితో మళ్ళీ పెళ్ళా? దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. కేతన, ఇదంతా నాకు కూడా ఇష్టం లేదు. కానీ మన ఫ్యూచర్ గురించి ఆలోచించి అభి చెప్పిన ప్రతి దానికి సరే అనాల్సి వస్తుంది. రాహుల్, అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? నేను పెళ్లి చేసుకోవడానికి వచ్చానా, లేకపోతే నీకు జరుగుతున్న పెళ్లికి అక్షింతలు వేయడానికి వచ్చానా? ఇది మనం ఎవ్వరూ ఊహించని పరిణామం. దీనికి తల వంచడం తప్ప తల పొగరుగా తప్పించుకోవడానికి లేదు. ఏంటో రాహుల్, ఇలాంటివన్నీ నా కళ్ళు ముందే జరుగుతూ ఉంటే నేనెలా తట్టుకోగలను అనుకుంటున్నావు? ఇంకొక్క రోజు ఆగు కేతన. అభి వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇలాంటివేమీ జరగవు. అభి వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళిపోతారు సరే, కానీ ఇంకో 5 రోజులు అభి ఇక్కడే ఉంటుంది కదా రాహుల్. తనుంటే ఏమవుతుంది? ఈ 5 రోజుల్లో అభి నిన్ను తనకి నచ్చినట్టుగా మార్చేసుకుంటే? అభి తలకిందులుగా తపస్సు చేసినా అది జరగదు. సరే, అభితో నువ్వు ఇలా పెళ్లి ప్రమాణాలు చేస్తావని అనుకున్నావా? బంతాట ఆడతానని అనుకున్నావా? బిందెలో రింగ్ తీస్తానని అనుకున్నావా? హోమం చుట్టూ తిరుగుతానని అనుకున్నావా? ఇవన్నీ నువ్వు ఊహించలేదు కదా, కానీ జరిగాయి. అలాగే రేపు అభి నిన్ను మార్చేసుకోదని ఏంటి గ్యారంటీ? అది ఎప్పటికీ జరగదు. కేతన, ఇప్పుడు మన ముందు జరిగిన రాహుల్ అభిల పెళ్లి ఒక బొమ్మల పెళ్లి లాంటిది. దానికి కూడా నువ్వు ఇంత విలువిస్తున్నావా? అది మీకు బొమ్మల పెళ్లిలాగా అనిపించొచ్చేమో, నాకు మాత్రం రాహుల్ భవిష్యత్తుని మార్చేసే పెళ్లిలా అనిపిస్తుంది. నువ్విలా భయపడ్డానికి ఒక విధంగా కారణం నేనే అమ్మా. నా వల్లే అభికి 7 రోజుల పాటు ఈ ఇంట్లో ఉండడానికి అవకాశం దొరికింది.